బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ నెల 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని విజయవంతం చేయాలంటున్న క్రీడా భారతి సభ్యులు. గణేష్ మండపాల నిర్వాహకులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి ఉద్యోగులు, కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత నిర్వాహకులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇటీవల జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమల నిర్వాహకులు, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో అంతర్గత సేఫ్టీ ఆడిట్ త్వరితగతిన నిర్వహించి గుర్తించిన లోపాలను సరిచేస్తూ భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని రకాల పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు అతిక్రమించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 32 ఫ్యాక్టరీలు, 1500 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న 28,000 మంది ఉద్యోగుల భద్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని చోట్ల మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలని, ప్రమాదాలపై కార్మికులకు, సమీప నివాసితులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి కంపెనీ పరిసరాల్లో అలారం సిస్టమ్ తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. లాభాపేక్ష కాకుండా కార్మికుల సంక్షేమం, రక్షణను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని హితవు పలికారు. జిల్లాలోని అన్ని పారిశ్రామిక యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ పాయింట్లను సంబంధిత విభాగాల అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలని, లోపాలుంటే తక్షణమే సరిదిద్దేలా యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. 33% గ్రీనరీ మెయింటైన్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. అనుకోని ఘటనలు సంభవించినప్పుడు స్వీయ రక్షణ పొందేలా కార్మికులకు, ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలని చెప్పారు. అలాగే అధికారులు నిబంధనల అమలు విషయంలో రాజీ పడొద్దని హితవు పలికారు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ, పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాలు, భద్రతా ప్రమాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చట్ట ప్రకారం నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతిస్పందన, స్వీయ రక్షణపై కార్మికులు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వై శ్రీనివాస్ రెడ్డి, అగ్నిమాపక అధికారి బాలరాజు, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిప్రసాద్, ఎల్ఐసి జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్ యాదవ్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బహిరున్నిసా బేగం తదితరులు పరిశ్రమల్లో చట్టపరమైన అంశాలపై వివరించారు. నంద్యాల జిల్లా క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నంద్యాల పట్టణంలో నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. జాతీయ క్రీడా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు దినోత్సవాన్ని మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల 29వ తారీఖు గురువారం ఉదయం 6:30 3K రన్ నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని మరియు క్రీడల్లో అత్యున్నత స్థాయిలో సేవలు అందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా భారతి రాయలసీమ జోనల్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ, డిఎస్పీ మరియు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారని, కావున మీ పాఠశాల నుండి ఆటల పట్ల ఆసక్తి గల విద్యార్థులను పంపుతూ ప్రిన్సిపల్, కరెస్పాండెంట్, చైర్మన్, డైరెక్టర్ తప్పకుండా హాజరై దిగ్విజయంగా పూర్తి చేయగలరని నిర్వాహకులు కోరారు. ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 3K రన్ ఫర్ ఫిట్ ఇండియా అనేటువంటి పేరుతో మోడీ గారి స్ఫూర్తితో ఈ యొక్క క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ యొక్క
కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున నంద్యాలలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, వాకర్స్ కావచ్చు, యోగా చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని సంస్థలకు, క్రీడా సంస్థలకు, మిగతా అన్ని సంస్థలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్కి, అన్ని రకాల వ్యక్తులకు కూడా. నంద్యాల డిస్ట్రిక్ట్ క్రీడా భారతి మరియు ఫిట్ ఇండియా రెండింటి ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి గుర్తుగా నేషనల్ స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్ జరుగుతుంది. 29th ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే రోజున ఈ క్రీడా భారతి మరియు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఎంకరేజ్మెంట్తో స్టార్ట్ అయిన ఫిట్ ఇండియా మూమెంట్తో నంద్యాల్ డిస్ట్రిక్ట్ నుంచి మేము ఒక 3K రన్, ఇట్స్ ఎ రన్ ఫర్ స్పోర్ట్. ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్, స్పోర్ట్ ఎంథూసియాస్టిక్స్, స్పోర్ట్ సపోర్టర్స్, స్పోర్ట్ మేనేజ్మెంట్స్, ఆల్ ద పీపుల్ అందరినీ వచ్చి ఈ యొక్క 3K రన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అట్ ది సేమ్ టైం అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 6:30 క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిట్ ఇండియా స్ఫూర్తితో నంద్యాలలో క్రీడా భారతి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్, సూరజ్ గ్రాండ్ హోటల్ నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు మరియు పద్మావతి నగర్ ఆర్చ్ నుంచి సూరజ్ గ్రాండ్ వరకు 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం క్రీడల పట్ల అవగాహన కలిగించడం. ప్రతి ఒక్కరూ తమకున్నటువంటి టైంలో ఎంతో కొంత భాగం గేమ్స్కి కానీ, స్పోర్ట్స్కి కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ కొంత టైం ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించేలా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పట్టణంలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రముఖులు, అలానే క్రీడల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు గతంలో ఇంటర్నేషనల్, నేషనల్స్లో తమ ప్రతిభ చాటినటువంటి వారికి ఆ రోజు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ ఇచ్చేసి ఈ 3K రన్ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే నెలలో జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో గణేష్ మండపాలు నిర్వహించే నిర్వాహకులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఇప్పటి నుండే పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సెప్టెంబర్ 11న స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద వినాయక ఘాట్లో గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణంలో గణేష్ మండపాల స్థాపనకు మున్సిపల్ కమిషనర్ నుండి విద్యుత్ కనెక్షన్లకు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పవర్ ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దాదాపు 500 వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో స్థానిక చిన్న చెరువు, కేసీ కెనాల్, కుందు నది ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు ప్లాట్ఫామ్, క్రెయిన్స్, లైటింగ్, బార్కేడింగ్, పుట్టిలతో స్విమ్మర్లు, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్న చెరువు ప్లాట్ఫామ్ బలహీనంగా ఉందని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో తాగునీటి వసతి ఏర్పాట్లతో పాటు ముమ్మర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. చిన్న చెరువు, కుందు నది, కేసీ కాలువ సమీపంలో పుట్టిలతో పాటు అవసరమైన స్విమ్మర్లను, లైఫ్ జాకెట్స్, రోప్స్ తదితర మెటీరియల్తో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీని కలెక్టర్ ఆదేశించారు. గాంధీ చౌక్, చిన్న చెరువు సమీపంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు.
నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు గల శ్రీకృష్ణ దేవాలయం నందు మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో గల శ్రీకృష్ణ ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పాల్గొన్న తీరు చూస్తే న్యాయం కోసం యుద్ధం చేయమన్నాడో ఈరోజు కూడా ప్రజలందరూ కూడా న్యాయం తరపున నిలబడి ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ ప్రజల కోరికలు నెరవేర్చడానికి ఎల్లవేళలా కృషి చేయాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నంద్యాల పద్మావతి వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో అభిషేకము, స్వామివారి దర్శనము, గోపూజ, పుట్టి మహోత్సవము, వెన్నముద్ద వేళ అన్ని జెండావందనము, గ్రామోత్సవానికి రుక్మిణి సత్యభామ కృష్ణస్వామి వారు బయలుదేరుతారు. కృష్ణం వందే జగద్గురు, ఈ ప్రపంచానికి దిక్సూచైనటువంటి మానవాళికి మంచి సందేశాలు అందించేటువంటి భగవద్గీతను అందించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క జయంతిని ఈరోజు ఘనంగా మన పద్మావతి నగర్ నందు శ్రీకృష్ణ దేవాలయంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా వైభవయుతంగా అందరూ కృష్ణ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలగాలని ఆ కృష్ణ భగవాన్ని కోరుకుంటూ భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఉట్టి మహోత్సవము, గ్రామోత్సవము, అన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేశారు. నిన్న మొదలైనటువంటి శ్రీకృష్ణ ఉత్సవాలు అనేవి నిన్నటి నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ జరగడానికి కారకులైన ఈ కమిటీ పెద్దలందరికీ ప్లస్ కుల మత సంబంధం లేకుండా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఇక్కడ భోజన కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మాండంగా జరగబడుతున్నాయి. ప్రతి సంవత్సరము ఈ కమిటీ వాళ్ళు అయితేనేమి, ఈ భక్తాదులు అయితేనేమి ఇదే విధంగా పాల్గొని శ్రీకృష్ణ కమిటీకి చెందినటువంటి ఈ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ నెల 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని విజయవంతం చేయాలంటున్న క్రీడా భారతి సభ్యులు. గణేష్ మండపాల నిర్వాహకులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.